పాకిస్తాన్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కీలకమైన సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తమ సాయుధ యోధులు నగరాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది బీఎల్ఏ. ఈ మేరకు బీఎల్ఏ ప్రతినిధి జియాంద్ బలోచ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. సురబ్లోని స్థానిక లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు సహా ముఖ్యమైన కార్యాలయాలపై నియంత్రణ సాధించినట్లు తెలిపింది బీఎల్ఏ. క్వెట్టా, కరాచీ, సురబ్, గిదర్ ప్రధాన రోడ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సురబ్ ప్రాంతంలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే ఇష్యూపై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కీలకమైన సురబ్ నగరాన్ని బలూచిస్తాన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరేంటి అప్డేట్స్? శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం, బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కీలకమైన సురబ్ నగరాన్ని బలూచిస్తాన్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరేంటి అప్డేట్స్? బలూచిస్తాన్ మన పహల్గామ్ ఘటన తర్వాత బలూచిస్తాన్ కూడా ఇదే సందు అనుకొని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ పైన తీవ్రమైన దాడులకు దిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీని అణచివేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టడమే కాకుండా బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ తమకు తాము స్వాతంత్రం ప్రకటించుకున్నారు. అయితే పహల్గామ్ ఘటన తర్వాత ప్రస్తుతం బలూచిస్తాన్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ తరిమి కొట్టిన తర్వాత దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించినటువంటి బలోచ్ ఆర్మీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో కీలకమైనటువంటి సొరబ్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ రంగ సంబంధించినటువంటి అన్ని సంస్థలను కూడా స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఏదైతే సొరబ్, కరాచీ, అదేవిధంగా సొరబ్ నుంచి పాక్ సంబంధించినటువంటి ఆ రూట్లో వెళ్ళేటువంటి అన్ని దారుల్లో కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు కూడా చేస్తుంది. ప్రస్తుతం బలూచిస్తాన్ ఆర్మీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద ప్రతీకార దాడులు చేసింది. స్వతంత్రం కోసం 1947లో భారత్ పాక్ విభజన సమయంలో బలూచిస్తాన్ అనే ప్రాంతం అనేది స్వయం ప్రకటిత రాష్ట్రంగా ఉండేది. అయితే విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని బలవంతంగా ఆధీనం చేసుకుందని చెప్పి 1948 నుంచి ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగుతూ వచ్చాయి. 1948, 62, 73 ఆ ప్రాంతంలో కూడా ప్రతిసారి దాడులు చేసినా కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను కఠినంగా అణచివేయడంతో ఆ ఆందోళన ముగిసిపోయాయి. కానీ బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటు చేసినటువంటి వేర్పాటువాద సంస్థ మాత్రం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీని ఢీకొంటూ వచ్చింది. మొదటి నుంచి ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తే చాలు అన్నటువంటి స్థితిలో వాళ్ళని కాల్చివేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, బాంబులతో విరుచుకోవడం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే అట్లా చేసుకుంటూ వచ్చి ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం నుంచి పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీని దూరంగా పంపించినటువంటి స్థితి తీసుకొచ్చింది. ప్రస్తుతం పహల్గామ్ ఘటనకు దీనికి ఏమైందనంటే పహల్గామ్ ఘటన తర్వాత బలూచ్కి మరింత బలం వచ్చినట్టు అయింది. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ మీద 3 రోజుల పాటు ఎయిర్ స్ట్రైక్ చేసింది. అక్కడ ఉన్నటువంటి స్థావరాలను ధ్వంసం చేసింది. అదేవిధంగా ఉగ్రవాద సంస్థలను కూడా ధ్వంసం చేసింది. ఇదే సమయంలో అటు బలూచిస్తాన్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ మీద ప్రతీకార దాడులకు దిగింది. ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ నుంచి వెలగొట్టేలా చేసింది. ప్రధానంగా బలూచిస్తాన్ ఆర్మీ మొదటి నుంచి కూడా తమ దేశంలో ఉన్నట్టు లేకపోతే తమ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుంది. పాకిస్తాన్ చైనా ఆర్థిక కారిడార్ పేరుతోని చైనాకు కూడా దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. తమ ప్రాంతంలో ఉన్నటువంటి రాగి, యురేనియం, బంగారం, అదేవిధంగా బొగ్గు, అదేవిధంగా సహజ వాయువులను ఈ 2 దేశాలు కూడా దోచుకుంటున్నాయి. కానీ తమ ప్రాంతానికి తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవట్లేదు అనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్తో ఆ ప్రాంతం లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైన తర్వాత పాకిస్తాన్ మీద తీవ్రమైన దాడులు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి ఎట్లా తయారైందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యనట్టుగా తయారైంది. ముందుకు వెళ్ళలేరు, వెనుకకు వెళ్ళలేరు. ఏం చేసినా కూడా రివర్స్ అయిపడుతుంది. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ చేసినటువంటి దాడులతో బిక్కచచ్చిపోయినటువంటి పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏకాకై కూర్చుకుంది. ప్రజెంట్ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దేశానికి ఓవైపు సింధు ప్రావిన్స్లో నీళ్ల కోసం ఆ ప్రాంతం అంతా కూడా ఆందోళన చెలరేగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే బలూచిస్తాన్ ఆర్మీ ప్రావిన్స్ ఉందో ఆ ప్రాంతంలో కూడా అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అక్కడ అసలు పరిస్థితి ఏమంతా కూడా బాగాలేదు. ఇప్పుడు స్వయం దేశంగా ప్రకటించిన తర్వాత కూడా బలోచ్ ఆర్మీ ఏదైతే సౌరబ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాకిస్తాన్కు మింగుడు పడిన అంశంగా ఉంది. పాకిస్తాన్ కూడా ఎట్లాంటి ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాని మీద ఎట్లాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా పాకిస్తాన్లో చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మిగిలింది ఏంటంటే అశాంతి, అస్థిరత,
వేరుపాటువాదం. ఇవి తప్ప ఎట్లాంటి వేరే అభివృద్ధికి సంబంధించింది కానీ లేకపోతే ఇతర అంశాల గురించి మాట్లాడే ప్రస్తావన లేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాంతంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి అప్పుల పాలైపోయి కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఆ ప్రాంతంలో ఏర్పడిన తర్వాత IMF ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకుంది. కానీ ఇతర దేశాల మాటలు విన్నటువంటి పాకిస్తాన్ పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ ఆయుధాలను వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఆయుధ సామాగ్రిని అమ్ముకోవడం కోసం పాకిస్తాన్కి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఓవైపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ ఆయుధ సామాగ్రి కానీ పూర్తిగా అయిపోయి శరణు వేడుకున్నటువంటి భారత్ను శరణు వేడుకొని కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ అంగీకరించింది. కానీ అంతా కుదురుకుంటుంది అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు మరోసారి సౌరభ్ నగరాన్ని BLA స్వాధీనం చేసుకోవడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు చంద్రిక.